నమస్తే. ఈరోజు మెత్తటి మైసూర్ పాకు ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. దీంట్లో ఒక కప్పు ఫ్రీడమ్ ఆయిల్, అరకప్పు నెయ్యి వేస్తున్నాను. అరకప్పు నెయ్యి వేసి ఇది మిక్సింగ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. దీంతో 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. అరకప్పు వాటర్, కొంచెం తీగపాకం రావాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కరిగింది. మీకు చూపిస్తాను పాకం వచ్చిందో లేదో. ఇదిగోండి చూడండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు మీరంతా దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా కలుపుతూనే ఉండాలి. టెక్స్చర్ కొంచెం దగ్గర వచ్చేంత వరకు మనం చేయని కలుపుతూనే ఉండాలి. వదిలేస్తే మాడిపోతుంది. ఈ ప్యాన్ ఇది సెపరేట్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ప్యాన్ సెపరేట్ అయినప్పుడు నేను నెయ్యి రాసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇలాగా బౌల్లో పెట్టాను. ఇది తొందరగా చల్లారావాలి అని ఏసీ దగ్గర, ఫ్యాన్ దగ్గర, ఫ్రిడ్జ్ దగ్గర పెట్టకండి. లేట్ అయినా కొంచెం సేపు రూమ్ టెంపరేచర్లో అయినప్పుడే మనం కట్ చేసుకుని పీసులు చేసుకోవచ్చు. కాసేపు ఉండండి, చల్లారినా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసండి మెత్తటి మైసూర్ పాకు. పీస్ ఇచ్చేసి కట్ చేసి పెట్టండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్. చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదు ఎవరు. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ ఇంకోటి కలుద్దాను.